ఎంతమంది మెన్ వర్క్ ప్లేస్ లో ఉండి అయ్యో బాబుగాడి బాక్స్ కలిపిన పప్పులో ఉప్పు వేయడం మర్చిపోయాను అని గుర్తు చేసుకుని గిల్టీ ఫీల్ అవుతారు? ఎంతమంది మెన్ డే కేర్ లో ఉన్న పాపకు ఆయమ్మ డైపర్ మార్చిందో లేదో అని ఆలోచిస్తారు? చిన్నోడికి ఐరన్ డెఫిషియన్సీ పోగొట్టడానికి రేపు ఏం కూరగాయలు వండాలి, ఏం ఫ్రూట్స్ తినిపించాలి అని ఆలోచిస్తారు? మేడ మీద ఆరేసిన బట్టలు లేక వడియాలు ఇప్పుడు కురుస్తున్న వానికి తడిసిపోతాయేమో అని ఎంతమంది వర్క్ ప్లేస్ లో కూర్చుని టెన్షన్ పడతారు? పెద్దవాడు దగ్గుతున్నాడు, వెళ్లేటప్పుడు కాఫ్ సిరప్ కొనుక్కుని వెళ్ళాలి అని భార్య చెప్పకుండా ఎంతమంది భర్తలు వర్క్ ప్లేస్ లో ఉండి ఆలోచిస్తారు చెప్పండి? పీరియడ్ డేట్ దగ్గరలో ఉండి చిరాకు, కారణం లేని కోపం ఎంతమంది మెన్ వర్క్ ప్లేస్ లో ఉండి ఎక్స్పీరియన్స్ చేస్తున్నారో చెప్పండి? అరే రేపు టిఫిన్ ఇడ్లీకి పప్పు నానబెట్టడం మర్చిపోయానే, కందిపప్పు చింతపండు అయిపోయాయి తెమ్మని చెప్పడం మర్చిపోయానే అంటూ అనుక్షణం గిల్ట్ ట్రాప్ లో, ఎమోషనల్ రోలర్ కోస్టర్ రైడ్ లో ఎంతమంది మెన్ ఉంటారు చెప్పండి? ఇవి శాంపుల్ మాత్రమే. ఇలాంటి అనుభవాలు మీవి కూడా చెప్పండి అని అంటే మా లేడీస్ అంతా ఈ కామెంట్ బాక్స్ బద్దలయ్యేలా నింపేస్తారు. అలాంటప్పుడు మెన్ వర్కింగ్ స్టైల్ కి ఉమెన్ వర్కింగ్ స్టైల్ కి ఆ మాత్రం డిఫరెన్స్ కనపడదా? పైగా ఒకే క్షణంలో స్త్రీ ఆఫీసులో ఎంప్లాయీగా, ఒక తల్లిగా, ఒక భార్యగా అనేకమైన ఆలోచనలతో సతమతమవుతున్నప్పుడు ఆ మాత్రం లోటుపాట్లు ఉంటాయిగా. అయినా సరే సమానంగా మెన్తో ఈక్వల్ ర్యాంక్ లో ఉన్నారంటేనే లేడీస్ ని అప్రిషియేట్ చేయవలసిన విషయమేగా. ఇవేమి టెన్షన్స్ లేకపోయినా కూడా మెన్ తప్పుల తడకల పనులు చేస్తున్నా వాళ్ళనెందుకు మరి చిన్న చూపు చూడరు? ఇవి నా వట్టి నోటి మాటలు కాదు. హార్వర్డ్ సర్వేలో కూడా చెప్పింది 70% మెన్ ఉమెన్ మల్టీ టాస్కింగ్ లోడ్ ని అండర్ ఎస్టిమేట్ చేస్తారు అని. ఇంకా ఇలాంటి సర్వేలు ఎన్నో నా మాటలనే చెప్తున్నాయి. ఇంటర్నెట్లో చెక్ చేసి చూడండి, అక్షర సత్యాలు అర్థమవుతాయి. మనం మగవారిని అర్థం చేసుకోవాలని ఎంత కష్టపడతామో అలాగే వారు కూడా మన బాధ్యతలను, మన గిల్ట్ ట్రాప్ను, మన మల్టీ టాస్కింగ్ మైండ్ను అర్థం చేసుకుంటే ఎంత బాగుంటుంది కదా. పూజలకి మాత్రమే కాదు, ప్రొఫెషనల్ లైఫ్లో కూడా స్త్రీలు పెడెస్టల్కి కాదు ప్యారలల్కి అర్హులని అర్థం చేసుకుంటే సరిపోతుంది కదా.